రాఖీ పండుగ వస్తుందంటే మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కొనేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అయితే తెలిపింది. ఈ సంవత్సరం మార్కెట్లో చైనీస్ రాఖీలు వస్తువులు కనిపించడం లేదు. వినియోగదారులు కూడా చాలా వరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారట. రక్షాబంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయ వాదనకి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్లో మోదీ రాఖీ, ఆపరేషన్ సింధూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతి వృత్తుల వారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి. రాఖీలు మాత్రమే కాకుండా స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా 4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా కూడా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. రక్షాబంధన్ మన భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్స్లో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు.